ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనము. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నారు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనిడి. దేవునికి స్తోత్రాలు. Deuteronomy chapter 30 verse 20. That you may love the Lord your God, that you may obey his voice, that you may cling to him, for he is your life and the length of your days, and that you may dwell in the land which the Lord swore to your fathers, to Abraham, Isaac and Jacob, to give them. దేవునికి స్తోత్రాలు. ద్వితీయోపదేశ కాండం అనగానే మన మోషే గారు ఆది కాండం నుంచి మనం ద్వితీయోపదేశ కాండం వరకు దేవాది దేవుని చేత ఆయన వినిన మాటల్ని మోషే గారు రాసినట్టు మనం చూస్తున్నాము. ద్వితీయోపదేశ కాండం అనగా చెప్పిన వాటిలన్నిటిని మళ్ళా ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మళ్ళీ రిపీట్ చేసి వాళ్ళు ఏ విధంగా దేవుడు అనుగ్రహించే ఆ యొక్క నేషన్లోకి వెళ్ళినప్పుడు ఎలాగ బ్రతకాలి అని మళ్ళా తిరిగి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నారు. ఇందులో మనం చూస్తుంటే ఆయన అంటా ఉన్నారు, లవ్ యువర్ గాడ్, దేవుని ప్రేమించడం మీరు నేర్చుకోండి. మనం దేవుని ప్రేమ అనగానే మనం అనుకుంటాము ఐ లవ్ గాడ్, ఐ లవ్ పీపుల్ అనగానే అది ప్రేమ అవ్వదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇక్కడ మనకి మళ్ళా దేవాది దేవుడే తన వాక్యం ద్వారా చెబుతున్నారు, యు మే ఒబే హిస్ వాయిస్, ఆయన చెప్పిన మాటలకు విధేయత చూపించు. అలాగే దట్ యు మే క్లింగ్ టు హిమ్, ఊరిక ఆయన మాటలు చదవటము లేకపోతే ఆయన నోటి మాట వినడం మాత్రమే కాదు, ఆయనని నువ్వు ఎలాగంటే హత్తుకొని ఉండాలి అని అంటున్నారు. బికాజ్ వెన్ యూ లవ్ పీపుల్ వీ వాంట్ టు బీ విత్ దోస్ పీపుల్ కదా. మనం ఎవరన్నా ప్రేమిస్తే వారితో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే దేవుని వాక్యానికి మనం లోబడినప్పుడు దేవుని వాక్యం ఎలాగుంటుంది అంటారు, జుంటె తేనెల కంటే తీయగా ఉంటుంది అంటారు కదా. అలాంటి దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ లేదా నీకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ హెచ్చరికలు ఏవైతే దేవుడు మనకి నేర్పిస్తున్నారో వాటి వైపు మనం బహు జాగ్రత్తగా మన మనసును పెట్టి వీ హ్యావ్ టు ఒబే ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. మంచి చెడులు మనకి ఆ యొక్క విచక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం ద్వారా మన విధేయత చూపించి ఎప్పుడైతే మనం దేవుని మార్గంలో నడుచుకోవాలనుకుంటామో ఇక్కడ దేవుడు అంటున్నారు, హీ ఈజ్ యువర్ లైఫ్, ఆయన నీ ప్రాణం అవుతారు, ఆయన నీ జీవం అవుతారు. చూడండి, ఒక్కసారి దేవునిలో మనం ప్రాణంలో జీవించి ఉంటే మనకి దేనికి భయపడతాము? If you are living in Christ, you are obeying God, you have the fear of the Lord and you have the word of God in your heart. Why do you fear of anything? అదే కదా మనం కీర్తనలు 27:1 చూస్తే, God is my strength, God is my refuge, God is my light, whom shall I afraid? నేను ఎవరికి భయపడతానని కీర్తనాకారుడు దావీదు మహారాజు అడుగుతారు కదా. అదే విధంగా ఇక్కడ దేవుడు అంటున్నారు, ద లెంగ్త్ ఆఫ్ యువర్ డేస్, నువ్వు జీవించే దినాలన్నీ కూడా దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదించబడి దేవుని పరిచర్య చేస్తూ దేవునిలో జీవించే వాళ్ళకి దేవుడే ప్రొటెక్షన్ కదా. ప్రొటెక్షన్ అంటే ఎలాగుంటారు, మనకు ఒక కవచం లాగా దేవుడు మన చుట్టూ ఉంటారు, మన కుటుంబాల చుట్టూ ఉంటారు. మోషే గారు అంటున్నారు, ఆఖర్లోకి వచ్చేసారు, మోషే గారు ఇప్పుడు మరణించబోతున్నారు. సో ఆ సమయంలో ద బెస్ట్ ద హార్ట్ హీఈస్ గివింగ్ టు దెమ్, ఆయన హృదయాన్ని విడమర్చి చెబుతూ ఉన్నారు. ఇంకా ఆయన ఏమంటున్నారు చూడండి, మీ పితరులకు చేసిన వాగ్దాన ప్రకారము అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారికి దేవుడు ఏదైతే నిబంధన చేసుకున్నారో ఆ నిబంధన ఆశీర్వాదాలన్నింటినీ మీకు ఇస్తానన్నారు. ఈ రోజున మీరు అనొచ్చు, సో దేవుడు వారికి ఆశీర్వాదాన్ని ఇస్తే కొత్త నిబంధనలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనం ఎట్లా వాటిని అనుభవిస్తామంటే, యేసయ్య అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అబ్రహాం గారి ద్వారా ఇచ్చిన ఆశీర్వాదాలు, నిబంధన ఆశీర్వాదాలన్నిటికీ నువ్వు నేను పాత్రులమని గలతీల పత్రిక 3వ అధ్యాయం 26-28 వచనాలు అపోస్తలుడైన పౌలు గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. స్త్రీ కాదు, పురుషుడు కాదు, అన్యుడు కాదు, యూదుడు కాదు, పెద్ద కాదు, చిన్న కాదు, గొప్ప కాదు, పేద కాదు, ప్రతి ఒక్కరూ యేసయ్య యందు విశ్వాసం ఉంచినప్పుడు యేసయ్య నిబంధనలోకి మనం వచ్చి ఆయన యొక్క నిబంధన జరిగించే దేవుడిగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. అదే మన ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు
ఇక్కడ చూడండి, మోషే గారు అంటున్నారు, బట్ ద వర్డ్ ఈజ్ నియర్ యూ. వాక్యం నీకు సమీపంగా ఉంది, దాన్ని వ్యతిరేకించొద్దు, వెటకారంగా మాట్లాడొద్దు. ఎందుకంటే ఎవరైనా కానీ మనకి పాస్టర్స్ కానీ సువార్థికులు కానీ మనకు వాక్యం చెప్పేటప్పుడు మనకు అది చాలా తేలిగ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. వర్డ్ ఈజ్ నాట్ ఈజీ, వర్డ్ ఈజ్ హోలీ. పరిశుద్ధమైన మాట, అది దేవుని నోట్లో నుంచి వచ్చిన మాట, అది మనల్ని బ్రతికించే మాట అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. అదే నీకు వెలుగునిచ్చే మాట, అదే నీకు లాంగ్ లైఫ్, దీర్ఘాయుషించి నడిపించే మాట. దాన్ని జాగ్రత్తగా తీసుకుంటారు. అదే మనం యెషయా గ్రంథంలో మనం చూస్తాము, వెన్ వర్డ్ ఈజ్ నియర్ టు యూ, యూ టేక్ ఇట్, సీక్ ద లార్డ్. దేవుని వెతుకు, దేవుని పట్టుకో, దేవుని విడిచిపెట్టబాకు అని అంటా ఉన్నారు. అలాగే మనం చూస్తుంటే ఇట్ ఈజ్ ఇన్ యువర్ మౌత్, నీ నోట్లో ఉంది. అలాగే ఇట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయం దగ్గరే ఉంది అంటున్నారు. 15వ వచనం చూస్తే, ఐ హావ్ సెట్ బిఫోర్ యూ టుడే లైఫ్ అండ్ గుడ్. ఇక్కడ మోషే గారు అంటున్నారు, మీ ముందు ఈ రోజున వాక్యం ద్వారా మీకు జీవాన్ని, మంచిని మేము తీసుకొని వచ్చాము. చూడండి, మన కీర్తనలు అంటారు, ఐ విల్ బ్లెస్ యూ విత్ గుడ్నెస్ ఆఫ్ బ్లెస్సింగ్స్, మంచి ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటారు. అలాగే మనం చూస్తుంటే ఆయన అంటున్నారు, అలాగే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని లేకుండా, రక్షణ లేకుండా చీకట్లో ఉన్నప్పుడు ఆయన అంటున్నారు, దట్ విల్ టేక్ యూ టు డెత్ అండ్ ఈవిల్. మరణము అలాగే సాతాన్ దగ్గరికి అవి మనల్ని తీసుకెళ్తుందంట. కాబట్టి టుడే గాడ్ ఈజ్ సేయింగ్, when you seek me, you come to me, love me, and then you cling to me. వదలకుండా హత్తుకొని నా దగ్గరే ఉండి అంటున్నారు. అలాగే మనకి యాకోబు గారు అంటారు కదా, యూ డ్రా క్లోజర్ టు గాడ్, గాడ్ విల్ కమ్ క్లోజర్ టు యూ. మనం దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు దేవుడు మనకి ఎంతో దగ్గరగా ఉంటారు. దేవునికి స్తోత్రాలు. ఈ కృప, ఈ ఆశీర్వాదం దేవుడు మనల్ని నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలైనా. ఎంతో మంది తండ్రి అనారోగ్యంతో తండ్రి, క్యాన్సర్ వ్యాధులతో తండ్రి, హార్ట్ ప్రాబ్లమ్స్తో తండ్రి, కిడ్నీ ప్రాబ్లమ్స్తో తండ్రి, అలాగే తండ్రి బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో తండ్రి, ఆర్థరైటిస్ నాయన, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నాయన, ఎన్నో రకాలైన వ్యాధులతో తండ్రి ప్రభువా, మీ వైపు బిడ్డలు చూస్తున్నారు నాయన. బిడ్డల కన్నీళ్ళను తొడవండి నాయన. ప్రభా, మీలో మాకు జీవం ఉందన్నారు నాయన. మీరే మా లైఫ్ అని అన్నారు నాయన. మీ లైఫ్లో అంటగడ్డబడిన మా జీవితాలే నాయన. యేసయ్య యోహాను సువార్త 15:1-8 చెప్పిన విధంగా నాయన ప్రభా, వెన్ వి అబైడ్ ఇన్ యూ లార్డ్, మేము మీలో అంటగట్టబడినప్పుడు నాయన, మీలో ఉన్న ప్రతి ఒక్క మీ ఆశీర్వాదాలను పొంది నడిచేవారిగా మేము ఉంటాం నాయన. ప్రభా, ప్రతి వ్యాధిని నాయన మీ గాయపడ్డ హస్తంతో తీసివేయండి నాయన. మీ తిన్న దెబ్బలతో బిడ్డలకి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి నాయన. శిరస్సు నుండి పాదం వరకు నాయన మీ పరిశుద్ధ రక్తంతో ప్రోక్షించిన ఆయన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.